8వ తారీఖు రాత్రి మధ్యరాత్రి అల్లమేగుడ్డలో ఒక మర్డర్ జరిగింది. ఆ మర్డర్లో భార్య రజని భర్తను కాశీరామ్ను లోకల్ బండతోని తల మీద కొట్టి చంపడం జరుగుతుంది. అక్కడనే రక్తం మడుగులో పడిపోయి చనిపోతుంది. అదే అంతకుముందు ఆమె కొంత తాగడము, ఆమె కూడా వేడి అయింది కూడా, అప్పుడప్పుడు తాగే అలవాటు ఉంటుంది. దానికి సంబంధించి వాళ్ళ భర్త వాడడానికి ఎట్లా తాగుతుంది తాగుతుంది అంతకుముందు గొడవ పడ్డాడు. అదే క్రమంలో మనసులో పెట్టుకొని ఆయన తాగుతుంటే నేను తాగినందుకు నన్ను కలగడని మనసులో పెట్టుకుని అంతకుముందు 20 రోజుల క్రితం కూడా ఒకసారి అదేవిధంగా అతన్ని చంపడానికి ప్రయత్నం చేసింది. కానీ అప్పుడు హాస్పిటల్లో వేరే వాళ్ళు తీసుకుపోయి అతన్ని చికిత్స చేయిస్తారు, అప్పుడు చావు. అదే రకంగా మళ్ళీ నిన్న కూడా వేరే ఏదో పిక్నిక్ అని బయటికి వెళ్తారు. వంట వాడటానికి బయటికి వాళ్ళ కుటుంబం బయటికి అక్కడ తాగి వస్తారు. వాళ్ళ భర్త తాగి వస్తారు. తాగి వచ్చిన తర్వాత ఎట్లాగో అంతకుముందు ఒకసారి ప్రయత్నం చేసింది కనుక మళ్ళీ వచ్చిన తర్వాత ఆ రకమైన అవమానం వచ్చిందనే ఉద్దేశంతో లోపల పడుతుంది. అతన్ని కలెక్టర్ కొట్టి చంపుతుంది. తండ్రి తర్వాత రోగుల పని తీసుకుపోయి వేరే దగ్గర పెట్టి ఆమె పారిపోతుంది. ఈరోజు ఎస్ఐ గారు లక్ష్మీనారాయణ, అదేవిధంగా ఎస్ఐ గారు చిరంజీవి వాళ్ళు వెంటనే సర్చ్లో ఉండి వాళ్ళతో ఆమె దొరకబట్టి మన గురించి ఆమె రిపోర్ట్ చేసి మధ్య సమక్షంలో సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు. వాళ్ళకి 3 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులు పంపించారు. అది జరిగినప్పుడు కూడా వాళ్ళ చుట్టుపక్కల చాలామంది వచ్చినారు. అప్పుడు గొడవ జరిగే అవకాశం ఉంది. వెంటనే అదే ఇన్సిడెంట్ జరిగిన వెంటనే సిఐ గారు, ఎస్ఐ గారు మొదటి డిస్కస్ చేసి వాళ్ళ పద్ధతిలో అన్ని చర్యలు తీసుకొని వెంటనే అరెస్ట్ చేసినందుకు సిఐ లక్ష్మీనారాయణ, అదేవిధంగా ఎస్ఐ చిరంజీవి అభినందిస్తారు.